హాయ్ అండి, వాసు త్రివేణి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? టైం అయితే 5:30 అవుతుందండి. మేము ఇప్పుడే లేచాము. మా త్రివేణి గారు అయితే పెదనాడి క్యారేజీ పెట్టమన్నాను. చక్కగా ఇల్లెడిది కూడుతుంది పంచలు బయట. సండే కూడా పని తప్పదండి. ఇక మనసు అయితే ఫుల్ పట్టిందండి. పక్కన వినాయక స్వామి గుడి. అమ్మా, మా రాజు కూడా అయితే రోడ్డు మీద చక్కగా కొనుక్కున్నాడు. రాజుగా నిద్రపోతున్నావు అంటారు. రే, నిద్రపోతున్నావా? బండి తీసేదా? పక్కన పెట్టేదా? ఇంకా త్రివేణి అయితే ముగ్గేసేస్తుందండి. తమలపాకు చెట్లు బాగుంది త్రివేణి. బాయ్, టీ పెట్టపోయా? బయట పడేసిరా ముగ్గు. టీ పెట్టు, చక్కగా టీ తాగు. ఇది అలవాటు అనుకుంటా మనం. బయట పడి అర్థమే. ఓకే, ఒకటే తీసుకోవాలి. పిల్లులారా, అన్నం పెట్టారు పొయ్యి మీద. తొందర కానీ బుక్ కారింది. పెట్టు, మటుకు కాలుతుంది. ఎంత కాలితే సంగం పాలు. రాత్రి పాల కేంద్రంలో పాలతో టీ పెట్టుకుంటే సూపర్గా ఉంది. టేస్ట్ బాగుంటాయి మా పాల కేంద్రంలో. నీకు కూడా తెచ్చారు. ఇగో పాల ప్యాకెట్ తెచ్చా. ఇంకో పాల ప్యాకెట్ తెచ్చాండి పిల్లల కోసం. ఏం పేరు పెట్టదు రేణి? అవునండి, కొద్ది పోయి
కాఫీయా టీ పెడతావా? అలా టీ పెట్టు. పెదనాడు కానీ అలా క్యారేజీ పెట్టాలి మీరు. నేను కానిస్తానే ఉండాలి. ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి, గ్యాస్ పోయి కూడా తీసుకోవాలి. చూడు నీకోసం ఇంకా ఇల్లంతా చూడాలి, నీకోసమే పరిగెడుతున్నాను. అయిపోయింది, తాగేసాము. ఇది అట్లా ఇది బాగా వచ్చింది అన్నమాట. లైటింగ్ ఎటు ఉంటే మనం లైటింగ్కి ఎదురు ఉండాలి. తాగేసావా? టీ అమ్మా, టీ, కాఫీ. ఎవరు వచ్చినా అంతే ఉంటుంది కానీ హైలెస్సు ఒరే సౌండ్. ఇంకా మా ఆయనకి వంట చేశాను, అయిపోయిందనమాట. ఇదిగోండి ఇప్పుడే చేశాను. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇది గుడ్డు కారం ఇలా చేశాను. సండే అయినా ఒక్కోసారి పని ఉంటుంది, వెళ్ళాలి. చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో గజిబిజిగా. టైం అయితే 6 అలా అవుతుంది. మొత్తం సర్దుకోవాలి. పాలు తాగేసినాయి కదా, ఇంకా ఆడుకుంటానే ఉంటాయి. అసలు నేను పని చేసుకునే టైంలో పడుకుంటాయి. వాటి వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మంచం కూడా ఇప్పుడే మా సాయి లేచాడు. గజిబిజి ఇల్లంతా గందరగోళం. బాబా నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టచ్చు కదా, తెల్లవారిపోయింది. నా ఫోన్ లెక్కేసి మీ ఫోన్ పెట్టుకుని. బట్టలు రాత్రి 11:30 ఆ టైం దాకా కుట్టాను. అసలుకి చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఎవరి వాళ్ళకి సర్ది పెట్టేశాను. అందుకనే మా ఇల్లు గజిబిజిగా ఉంటుంది. మీరు వేరే రకంగా అనుకోవద్దు, ఇల్లు ఇంత చండాలంగా ఉందని. ఎప్పుడు నీట్గానే ఉంచుతాను. ఇప్పుడు సర్దుకోవాలి. రోజు ఏంటంటే నీట్గా సర్దేసి అయిపోయిన తర్వాత వంట చేసుకుంటాను. కానీ ఈరోజు సండే కదా, మా ఆయన పెద్దలాడు వెళ్ళాలని చెప్పేసి ముందు వంట చేసి క్యారేజీ పెట్టేస్తున్నాను. ఆయన వెళ్ళక ముందే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. అందుకే బయట కడిగి ముగ్గులు వేసుకున్నాను. ఇప్పుడు ఇవంతా సర్దుకుంటూ ఉంటాను. వెళ్ళి క్యారేజీ పెట్టేలోపు సగం పని అయిపోయింది. మాట్లాడుతూ ఉంటే టైం అయిపోయిద్ది. చూడండి అంతా ఎంత చండాలంగా ఉన్నాయి. ఇవన్నీ తీసి బయటేయాలి, వాటిలన్నీ సర్దాలి. అన్నీ రెడీ అయిపోయినాయి. బాక్స్ అయితే పెట్టేసేయాలి. పెరుగు కూడా రెడీ. ఇది కేంద్రంలో తెచ్చిన పాలు అన్నమాట. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో పెరుగు. వెళ్ళండి. ఎప్పుడో నొక్కే సాయి, ఎందుకే నువ్వు తినవని నూనెలో ఫ్రై చేసిరా, తినరా. ఎగ్గు తినడానికి కూడా బతిమలాడాలి. వాడు ఉట్టితే తినడానికి కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసి హాఫ్ ఎగ్గే తీసాను, అయినా కూడా తినట్లా. ఇంకా మా ఆయన వెళ్ళిన వెంటనే మా పాపకి అయితే టిఫిన్ పంపించాలి రోజు 7:30కి. ఈరోజు ఆయనకి టైం అయిందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారనమాట. అందుకని మా సాయి ఇంటి దగ్గర ఉంటాడు కదా, అందుకని వాడికి ఇచ్చి పంపిస్తున్నాను. ఎగ్ దోశ ఒకటి, కారం దోశ ఒకటి వేస్తున్నాను. ఇదైతే పంపించేస్తాను. మా సాయికి పాలు కాచి ఉంచేసాను. వాడు అసలు ఏమి తినడం, ఏవి తాగడు.
ఏంటి మీ గోళ? మళ్ళీ ఆకలి అయిందా? మా సాయి అసలు ఎక్కువ తినని చెప్పేశాడు, అందుకని వాటికి కలిపి వేసాను. అవైనా తింటే కదా పాపం, పొద్దున్నే ఏదో కూడా పెట్టాలి వాటికి, అందుకని ఈరోజు ఎగ్గు కలిపేసి అన్నం ఉంటే కలిపి పెట్టేశాను. తినేస్తున్నాయి. ఇంకా మన వెంట పడవు. నేను పని చేసుకుంటే వాడు ఆకలి తీరిందాక నా వెంట పడతానే ఉంటాయి, మేమే అనుకుంటా. అందుకని పెందలాడి పెట్టేశాను. తిని ఇప్పుడు పడుకున్నాయంటే మధ్యాహ్నం దాకా లెగవు అనమాట. పిల్లలకి కుక్కలకి ఎందుకో నాన్ వెజ్ మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇంకా అవి పెట్టిన దాకా వాటి స్మెల్ వస్తే చాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మా సాయి మా అమ్ముల దగ్గరికి వెళ్ళాడు. వాడు వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టాలి. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. నాకు ఇంట్లోనే ఒక గంట పట్టిద్ది ఊడటం, తుడవటం, ఎక్కడెక్కడ నీట్గా సర్దుకోవటం, ఇదే సరిపోతాయి. ఇంకా దీనికి కూడా అన్నం పెట్టేశాను. ఇదైతే అసలుకి ఇల్లు వదలదండి. రోడ్డు మీద వెళ్ళే కుక్కకి ఒకరోజు అన్నం పెట్టాను, ఇంకా అది వస్తూనే ఉంటుంది. ఇంకా దానికి కూడా పెట్టేస్తే ఇంకా నా జోలికి రాదు. ఇప్పుడల్లా మధ్యాహ్నం మళ్ళీ వంట చేస్తుంటాయని మళ్ళీ వచ్చింది. పిల్లలకి ఆల్రెడీ పెట్టేశాను, అవి పడుకున్నాయో మరి ఆటలకి ఏమైనా వెళ్ళాయో తెలియదు. ఓయ్ పైకి ఎక్కారు ఎందుకే? వీటికి ఒక గేమ్ అయిపోయింది. పైకి ఎక్కను దిగను, పైకి ఎక్కను దిగను. దిగు, చిన్నగానే దిగు. సాయి అక్క ఏమంది? ఎలా సండే స్టడీ ఉంటుంది వాళ్ళకి, వదలరు అన్నమాట బయటికి. సాయి వచ్చేసరికి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి ఊడ్చి తుడిచేసాను. నీళ్ళు కూడా పెట్టాను అన్నమాట వాడికి. నీళ్ళు కాగుతున్నాయి, పూజ చేయాలి. సాయి ఇంకా చక్కగా స్నానం చేసి దీపారాధన అయితే చేస్తున్నాడు. ఇంకా వాడి కోసం నేను దోశలు అయితే వేస్తున్నాను. స్టడీకి టైం అవుతుంది అన్నమాట. ఇవన్నీ చేసుకొని బట్టలు ఇంకా గిన్నెలన్నీ ఉండి అన్నీ పనులు చేసుకొని మిషన్ అయితే పెట్టాలి. ఇంకా మధ్యాహ్నం మా పాపకి భోజనం కూడా ఇచ్చి ఇంకా వీడియో లెంతీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.